హాయ్. అదే ఏం చేస్తున్నావు? నేనా ఫోన్ పెట్టుకున్నా. ఫోన్ పట్టుకొని ఉన్నావు అంతేనా? ఏం మార్నింగ్ మార్నింగ్ కాల్ చేసి రమ్మన్నా? అది టిఫిన్ తిన్నావా? ఇంటికి వెళ్ళి తినాలి ఇప్పుడు. అవునా, మమ్మీ చేస్తున్నా. చేస్తారు కదా మరి. అవునా, ఓకే ఓకే. అది ఏంటిది మార్నింగ్ అది? కాల్ చేసావు రమ్మన్నావు, మ్యాటర్ చెప్పవేంటి? చెప్తా. చెప్పు మరి. కొంచెం పేషెన్స్ ఉండాలా. పేషెన్స్. అది కొంచెం నిలుచుకో. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. మార్నింగ్ కాల్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తాడు ఎవడైనా సరే, లవ్ యూ అని చెప్తాడు. ఓవర్ యాక్షన్ చేయకురా. నువ్వు కూడా నేను ప్రపోజల్ పెడతావు. ఇష్టమా పెట్టా? ఇష్టం మీద పెట్టేస్తారా? ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. ఇట్స్ ఓకే, నేను ఉంటాగా పక్కన. నువ్వు పక్కన ఉన్నాడు అండి, నాకు ఆల్రెడీ లవర్ ఉంది. ఇట్స్ ఓకే, నేను ఇంకో దాన్ని ఉంటాలే. జస్ట్ మై ఫ్రెండ్. అబ్బా అంత సీన్లే. జస్ట్ మై నేను ఫ్రెండ్. ఉంటా ఎక్కడ ఉంటావు? నీ పక్కన. నాకు ఇట్లా నాకు ఆల్రెడీ లవర్ ఉందని చెప్తున్నానా? ఉంది, నేను ఉంటా ఇంత ఇట్లా. ఇక్కడ ఇంకో అమ్మాయి ఉంటుంది. ఉందిలే. అప్పుడు ఇట్లా ఎత్తండి, అప్పుడు పడుతుంది. అంతే అమ్మాయి పడుతుంది. ఇద్దరం అప్పుడు నేను ఇద్దరు ఉంటాను. we are in love. ఏంటి సార్ అది? We are in love. ఓకే, బోత్ సైడ్ లవ్ ఉంటుంది. పర్లే ఏం అవ్వదు. నీకేమవుదు? మాకు ప్రాబ్లం అవుతుంది. పర్లే ఏం అవ్వదు, మాకు ప్రాబ్లం అవుతుంది. నేను ఉంటాగా. అదే మా లవ్ స్టోరీ బ్రేక్ చేసి నిన్న లవ్ చేస్తాను నేను. నేను బాలే బాలే అంటే బాగానే ఉంటావు. మరి ఆల్రెడీ నేను ఇట్స్ ఓకే, నేను ఉంటాగా. కాల్ చేసావు, మార్నింగ్ మార్నింగ్ కాల్ చేసి రమ్మన్నావు, వస్తే ఏదో సంథింగ్ ఎదురే చెప్తాను. వచ్చి ప్రపోజల్ పెడితే మాకు ఎలా ఉంటుంది చెప్పు. న్యూగా స్టైలిష్గా ఉంటుంది. న్యూగా స్టైలిష్గా ఉంటే వేరే అబ్బాయిని చూసుకో. వేరే సింగిల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారనమాట. సో ఉంటే వాళ్ళు నువ్వే కావాలి. నేనే కావాలంటే వెయిట్ చేయి, కావాలంటే ఇద్దరు బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏ వద్దు, ఇప్పుడే చేసేయి. నేను ఎందుకు చేస్తాను? అమ్మాయికి చెప్పిద్దామా? మేము ఆల్రెడీ లవ్లో ఉన్నాం. ఎవరది? ఎవరది అంటే ఏం చెప్తాను మీకు? నేను పేరు పేరు అంటే అవి చెప్పకూడదు కదా. ఎందుకు చెప్పకూడదు? మా పర్సన్స్ మాకు ఉంటాయి. ఫ్రెండ్గా చెప్పొచ్చుగా. నిన్ను ఫ్రెండ్గా చెప్తా కావాలి. అబ్బా ఎవరిని అడిగితే షీఈ్ మై ఫ్రెండ్ అండ్ లహరి అని చెప్పి పరిచయం చేస్తా కావాలి. వద్దు. తనలో ఎవరైనా సరే లవర్గా పరిచయం చేస్తాను. ఏమొద్దు. ఏమొద్దు ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకేమైనా? నీకు అర్థమవుతుందా? మైండ్ అయినా పని చేస్తాను. నీకు అర్థమవుతుందా? ఫుల్గా పని చేస్తుంది. మరి వేరే అబ్బాయిని సింగిల్గా ఉన్న అబ్బాయిని చూసుకుని ప్రపోజల్ పెట్టాలే కానీ నువ్వు సింగలేగా నా నేను ఆల్రెడీ కన్ఫిడెన్స్ నేనే చెప్తున్నా కదా. చెప్తే అయిపోతుందా? అయిపోదా? మళ్ళీ ఎవరిని నేర్పించాలి నీకు? చూపి. చాలా మందికి తెలుసు. ఐ మీన్ చాలా మంది వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు కావాలి. అంత సీన్ లేదు. నిజంగా వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు కావాలంటే. తెలుసు, చూద్దాం. ఏయ్ అమ్మాయి వాళ్ళ బ్రదర్ అనమాట. వీడి గురించే వెయిటింగ్ చెప్తున్నాను. హాయ్. నాకేమవుతుంది? మర్దలు మరదల్ని అంటే నేను లవ్ చేసేది. అయితే మర్దలు సరసలు మర్దలు ఉంటే నేను ఉంటా పక్కనగా. లవర్ని నువ్వు మధ్యలో రావద్దు. మధ్యలో రావద్దు. వాడిని రావద్దంటే నువ్వు మధ్యలో వచ్చి వాడు ఇక్కడ మన ఇద్దరు డిస్కషన్ పోతాను. కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడు. ఇక్కడ మన ఇద్దరు డిస్కషన్ పోతాను. వాళ్ళ అక్క గురించి వెయిటింగ్ మేము. పక్కకు పా. ఇప్పుడు వచ్చా వాళ్ళు ఎప్పుడు నుండో లవ్ చేసుకున్నావు. నువ్వు పక్కన పద. నువ్వు మా బావ. బావ అయితే అయితే మా అక్కని అయితే ఏంది? వాళ్ళ అక్కనే మ్యారేజ్ చేసుకునేది మీకు అర్థమవుతుందా? కొన్ని మైండ్ పని చేస్తుందా? ఎప్పుడు marriage ఒక్కొక్కసారి చాలా ఉన్నాయి అనమాట. ఉంది కదా. ఉంది కదా ఏంది? పక్కకు పదా. ఎక్కడి నుంచి రాబోదు? మీ అక్కని తీసుకురాబో. మీ అక్కని తీసుకురాపో. ఫోన్ చేయండి. కొంచెం మాట్లాడతా. అసలు నీ గురించి తనకు ఫోన్ చేయడం నాకు అర్థం కాలేదు. ఒక నిమిషం, నాలా వరకు నేను ఎప్పుడైనా ఫోన్ చేసుకుంటాను. ఇంకా లెగిసి ఉండదు. అయ్యో లేగలేదంట. వాడు ఇంట్లో నుండి కదా వచ్చింది. పోయి లేపో. నీకోసం ఇప్పుడు వెళ్ళి మా అక్కకి లేపాలి. అసలు ఏం మాట్లాడుతున్నాను అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? అరే మైండ్ పని చేస్తుంది. ఏంటే బాబు నువ్వు పొద్దున్నే తెచ్చి మార్నింగ్ రమ్మని కాల్ చేసింది. ఏంటా అనుకున్నా.
తీరా చూస్తే ఇది. మా అక్కకు చెప్తా నేను. నేను చెప్పుకో. పిలిచి లేపుకురా పెళ్ళి. పో చెప్పుకో ఇట్లా చేస్తే చెప్తా. నేనేం చెప్పుకో చేస్తాను నీకు అర్థమవుతుందా? చెప్పుకో అర్థమవుతుంది, నేనేం చేస్తాను? తన ఏదో ప్రపోజల్ పెడితే నేనేం చేయను దానికి. ఆ? చెప్తున్నా కదా ఆల్రెడీ వాళ్ళు అసలు చెప్పుకో వాళ్ళు సిన్సియర్ లవ్ చేసుకున్నారు. ఇంట్లో కూడా అబ్బచ్చా బచ్చా కాదు నిజం. అయితే నీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నా? సూపర్గా అర్థమవుతాను ఏం అర్థమవుతుంది? తెలుగు ఏం చేస్తున్నా? తెలియదు ఏం చెప్తున్నా అర్థమవుతుంది నీకు? ప్రపోజల్ పెట్టావు, సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే అంత సీన్లే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ లవ్. ఓకే నాకైతే అక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ పోరాకో ఇట్లా కావాలా అంటావేంటి? పోరా ఇతను వచ్చేదాకా తను రాగానే తను నడుపు కావాలంటే ఓకే. బ్రేకప్ చెప్పిస్తాలే యూ డోంట్ వరీ నేను నాకు బ్రేకప్ చెప్పించలేదు, నాకు బ్రేకప్ చెప్పించలేదు. అందుకే ఇక్కడ పిలుచుకొని వస్తాను నేను అందుకే పంపించింది ఎవరిని పిలుచుకొని వస్తే వాళ్ళ అక్కని వాళ్ళకి వస్తే నాతో మాట్లాడి నాతో ఉంటుంది. అప్పుడు పక్కన నేనుంటే నేను నీకెందుకు మాట్లాడతాను పరిచయం చేస్తా కావాలంటే ఫ్రెండ్ అని చెప్పి, నాకు ప్రాబ్లం లేదు. నేను వేరేలాగా పరిచయం నాకైతే ఏం ప్రాబ్లం లేదు, ఫ్రెండ్లా పరిచయం చేస్తా కావాలంటే దట్స్ ఇట్. ఫ్రెండ్లా పరిచయం చేస్తా కావాలంటే. అవునా నువ్వు మేమిద్దము ఫ్రెండేగా ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదు, ఫ్రెండ్ అయిపోతా అయితే కావాలి పరిచయం చేస్తాను ఫ్రెండ్ లాగా, నాకు ప్రాబ్లం లేదు. పరిచయం మేము పెళ్ళి కావాలంటే కార్డు గురించి పంపిస్తాను. ఫస్ట్ ఒప్పి తర్వాత చూసుకున్నాం ఎందుకు ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, అంటే తను ఒప్పుకుందను అనమాట, వాళ్ళ ఇంట్లో కాదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పియాలా, వాళ్ళ మమ్మీ డాడీ మళ్ళీ మీ మమ్మీ డాడీ చెప్పేకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది, అవన్నీ జరిగేకి సీన్ అవ్వాలి. సీన్ అవ్వలేదంటే అప్పుడు నేను వచ్చి కష్టాలంతా కట్టేసి మా మమ్మీ ఒప్పుకుంటుంది, ఈజీగా ఒప్పుకుంటుంది. నేను చెప్తారా తప్పదా ఎక్కడికి మా పోయేది? మమ్మీ చూపించకి నేను ఒప్పుకోకుండా మీ మమ్మీ ఒప్పుకుంటా. నేను ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవట్లయితే నాకు ఆల్రెడీ లవర్ ఉందని నేను ఒప్పుకుంటాను. బ్రేకప్ చేయి. నీకు చేస్తా కావాలంటే ఓకే. అంత సీన్ లే, అంత సీన్ లే, సీన్ లే, నేను సీన్ ఒక లే. ఫ్రెండ్ లా ట్రీట్ చేశాను అంతే, సీన్ లేదు. నేను ఫ్రెండ్ లా ట్రీట్ చేశాను అంతే. ఓకే అవునా అమ్మాయిని కూడా చెయ్యి. తను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను, మేము తను ఎలా ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తాను, నాకు అర్థమవుతుందా? నన్ను ఎలా తెచ్చిస్తానో ఫ్రెండ్ లా అవును ఫ్రెండ్ లా, దాన్ని తెచ్చిస్తాను. తను లవర్ లా ట్రీట్ చేస్తాను, అందరిని ఒకేలా ట్రీట్ చేయని చెప్పి రూల్ ఏం లేదు కదా. అందరినీ ఒకేలాగా ట్రీట్ నువ్వు ఇప్పుడు మీ మమ్మీకి ఇద్దరు ఉన్నారు ఓకే, మా ఇద్దరు ఇద్దరు ఉన్నారు. అప్పుడు మీ మమ్మీ ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తుందా వేరేలా ట్రీట్ అది చేస్తుందా? మా మమ్మీ ఇష్టం, ఇది నా ఇష్టం. అబ్బా అప్పుడు నువ్వు పోయి మీ మమ్మీని అడగవా? నేనేం అడుగుతాను, అది మమ్మీ ఇష్టం. అది నా హార్ట్లో ఎవరికైతే ప్లేస్ ఉంటుందో వాళ్ళకి నేను ఛాన్స్ ఇస్తా తప్ప నువ్వు వచ్చి ప్రపోజల్ పెట్టేసి 10 వెళ్దామని నేను అమ్మ అడగ నేను చేస్తాను. నన్ను చేర్పించుకోవాలి కొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. నేను ప్రపోజల్ పెట్టాను, నేను మాట్లాడుతున్నాను నీతో. నాకు తెలియదు ఇప్పుడు ఒప్పుకోవాల్సిందా, నేను ఇంటికి పంపింది నేను అంతే. ఏంటి పంపిణీ కావాలి, ఇంటికి వెళ్తా తప్పు, ఇంటికి వెళ్తా. నేను వస్తాగా అరే ఎక్కడికి వచ్చేది? ఇంటికి మన ఇంటికి మా లవర్ వెయిట్ మా అత్త వాళ్ళ ఇంటికి. నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను. నేను వస్తాను మీ అత్త వాళ్ళ ఇంటికి. మీ అత్తే మా అత్త కాదా? మా అత్త నీకు పిన్ అయితే, ఎందుకంటే అమ్మాయి కదా, ఆ అమ్మాయి వాళ్ళ మా లవర్ వాళ్ళ ఇంటికి నేను లేదు. అంటే నాకు ఏమవుతుంది? నీకేమవుతుంది నాకేం తెలుసు. నీ అదే ఫ్యామిలీ కరోనా టైం బయట తిరిగితే పోలీసులు వేస్తారనమాట. వేస్తారు. సో కొంచెం తొందరగా వెళ్తే మేము మాకు ప్రాబ్లం ఉంది. నేను వస్తా. ఏమొస్తావు? ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యావు చక్క మార్నింగ్. నీ కోసమే, నా కోసమా? నీ కోసమే. చూడు చూడు చక్క మంచి వాడి ప్రపోజల్ పెడితే బెస్ట్. నాకు ఆల్రెడీ లవర్ అంతే. ఓకే బాయ్ కావాలంటే బాయ్ చెప్తా, బాయ్. ఓకే బాయ్ చెప్పండి, బాయ్ చెప్తా, మాకు ప్రాబ్లం లేదు అసలు. ఓకేనా? బాయ్ చెప్పండి, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా. కొంత దిగితే నేను వెళ్తాను అనమాట, మళ్ళీ ఎవరు వెయిట్ చేసి మళ్ళీ నాకు. అదే నేను వస్తా వెనకాల ఎక్కడికి వస్తావు? మా అత్త వాళ్ళ ఇంటికి. వెళ్ళు, దానికి నా అంటే నేను కూర్చుంటా, నేను డ్రాప్ చేయి. డ్రాప్ చేస్తా కావాలంటే. మా అత్త వాళ్ళ ఇంటికి మీ అత్త నాకు తెలియదు కదా ఎక్కడ. అంటే మీ ఇంటికి తీసుకొని పోతే మా అత్త నేను పరిచయం చేస్తా. మా ఇంటికి ఇంటికి తీసుకెళ్తాను. మా అత్త వాళ్ళ నేను ప్రజెంట్ మళ్ళీ ఎవరో ఇంటికి వెళ్తాను. ప్రెజెంటా? ప్రజెంట్ మళ్ళీ ఎవరో ఇంటికి అట్లా వెళ్తాను. అయితే ఇక్కడే కూర్చో. మార్నింగ్ లేపి నేను పోనీ ఇవ్వాలన్నమాట. నేను నీకు నేను ఎందుకు ఇస్తా? మీ బాయ్ ఫ్రెండ్ అడుగు. నువ్వేగా నా బాయ్ ఫ్రెండ్.
నేను ఇంకా నీకు యాక్సెప్ట్ చేయలేదు కదా. చేయలేదంటే నేను చేసేగా చాలు. నువ్వు చేస్తే సరిపోతుంది. లవ్ సరిపోతుంది. అనేది బోత్ సైడ్ ఉండదు. నో, బోత్ సైడ్ లేకపోతే లవ్ నీ దగ్గర నువ్వు ఫ్రెండ్గా లవ్ చేస్తానవా లేదా నన్ను? ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నా. లవ్ చేస్తానా లేదా? ట్రీట్ చేస్తున్నా. ఓ లవర్స్కేనా లవ్ అంట, ఫ్రెండ్స్ అంతే. లేదా? ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి. ఫ్రెండ్ లవ్, మదర్ లవ్ దీని సపరేట్ కదా. ఏంటి సార్ అది? సపరేటే ఉంటుంది కదా. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి, ఇంకా రాలే మీ గర్ల్ ఫ్రెండ్. ఎంతసేపు అయిపోయి ఇల్లు ఇక్కడ కాదు కదా. పిలుసు, వాళ్ళ తమ్ముడు ఫోన్ చెయ్యి. నాకేం అవసరం. నువ్వేగా పిలిపిస్తాను అన్నావా లేదా చెప్పు. సరే రేపు మార్నింగ్ చూపిస్తాను. రేపు మార్నింగ్ దిబ్బురే రావాలి. ఇప్పుడు ఎందుకు వస్తుంది తను ఇంకా లేగలే. లేపు, నువ్వు లేపితే ఏంటి లేస్తుంది. లేపేది? నిద్ర ఇద్దరు లేపు. తను ఎప్పుడు తను ఇష్టం వచ్చిన నైట్ అంతా మాట్లాడుకున్నాం. సో తను ఫ్రెష్గా లేచి ఫ్రెష్గా వస్తుంది అనమాట. నేనేమి ఇప్పుడు లేస్తానే వచ్చేస్తున్నా. నీకు తెలియాలి అది. మార్నింగ్ కాల్ చేసి రమ్మని చెప్పి ప్రపోజల్ పెట్టి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు. గర్ల్స్ అన్నాక యాటిట్యూడ్ ఉండాలా, బాయ్స్ అన్నాక కొంచెం తగ్గాల. మాకు పేషెన్స్ లేదనమాట. సో నువ్వు లెగిస్తే తొందరగా వెళ్తావు. దానికి ఉంటుంది నా బైక్కి. నువ్వు లెగిస్తేనే వెళ్తావు. లేసే సీన్లే, నేను పంపించే సీన్లే. కాల్ నేను వెళ్తాను. రేపు మార్నింగ్ ఎక్కడి నుంచి పోతా నాకు రాదుగా. అలా వదిలే నేను తర్వాత పిక్ చేసుకుంటాను. అప్పుడు గుడ్ డేస్ టాస్క్కి నేను నేర్చుకుంటాయి. ఆ తల్లి లెగిస్తే నువ్వు వెళ్తాను. అయ్యేలే నాకు టైం అవుతుంది. అయ్యేలే. వెళ్ళి మళ్ళీ ఎవరిని నిద్ర లేపి బెడ్ కాఫీ ఇచ్చి కొంచెం అబ్బా మీ అత్త ఒప్పుకుంటుందా అంతంటే చేస్తావు. వాడికి వెళ్తాను కావాలండి. నీకు కిచెన్లో ఎలా పోతావు? నీకు ఎలాగోలే వెళ్తాను. నాకెందుకు అంటే క్లారిటీ ఉండాలా. నువ్వు లెగిస్తే క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాల్లో క్లారిటీ ఇస్తే కావాలంటే నువ్వు లెగిస్తే ఇప్పుడు డైరెక్ట్ గానే ఉన్నా కదా, ఇప్పుడు ఏం ప్రాబ్లం టైం ఇచ్చేకి. అవుతుంది కదా. మాకు బయట తిరిగితే పోలీసులు వేస్తున్నారనమాట. ఇట్స్ ఓకే, నా కోసం ఇప్పించుకో. షేట్ వేయించుకొని ఏమో వేస్తారంటే కదా. ఇక్కడ అయిందా? లెగిస్తే వెళ్తాం అనమాట. యాక్సెప్ట్ చేస్తావా లేదా? నేను చెయ్యను. చచ్చిపోతా నేను ఇప్పుడే. అక్కడి నుంచి దుంకుతా, లేదంటే అక్కడి నుంచి దుంకుతా. ఎక్కిపోయినని నేను ఎక్కిపోయిన దూకుతావా? ఏదో బాగుంది. కావాలి వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా చేసుకో. ఓకే ఏ వద్దు, నువ్వు ఉన్నదే చేయాలి. నేను ఆల్రెడీ చెప్పా కదా నువ్వు ఎంత చేసినా సరే ఆయన లవ్. ఓకే అయితే అయితే ఏంది? అయితే నాకు అమ్మాయి అంటే ఇష్టం. అయితే అయితే ఏంది? అయితే నాకు అమ్మాయి అంటే ఇష్టం. అయితే నాకు అమ్మాయి అంటే ఇష్టం. అయితే నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. అయితే నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు నాకు. అయితే నేను మాట్లాడకుండా వదిలేను. నువ్వు నా నంబర్ ఎన్నన్నా బ్లాక్ చెయ్యి. ఇట్ విల్ హ్యాపెన్. వాట్ విల్ హ్యాపెన్? కాల్ వస్తుందన్న. బ్లాక్ చేస్తా. ఎన్ని చేసుకుంటా? నేనే చేస్తా. చేసుకో. ఇప్పుడు ఎట్లా బ్లాక్ చేస్తావు? ఇప్పుడే చేస్తా కావాలి. చేస్తా. నెంబర్ బ్లాక్ చేయడం పెద్ద రిస్క్. నేను నీ ఆపోజిట్గా మాట్లాడతాను. అది ఎట్లా బ్లాక్ చేస్తావు? ఆపోజిట్గా ఇప్పుడు మాట్లాడుతూ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడవు కదా. నువ్వు ఫస్ట్ పోవాలి కదా ఇక్కడ నుంచి. ఎందుకు పోలేను? అరే అరే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఎవరైనా చూస్తే. అట్లా చేసుకోనీలే. నాకు మా ఏడ కొంచెం ప్రెస్టేజ్ అంటూ ఉందన్నమాట. మాకు లేదా? ఐ డోంట్ నో. వాట్ యూ డోంట్ నో? నీ గురించి నాకేం తెలుసు? మళ్ళీ నీ గురించి నాకేం తెలుసు అని చెప్పేసావా? తెలుసు. తెలుసు కదా మేము లంలో నీ ఉన్నాం. ఫేవరెట్ కలర్ బ్లాక్ అని తెలుసు. బ్లాక్ అయితే బ్లాక్ అయితే బ్లాక్ అంతే. ప్రపోజల్ మరి బ్లాక్ వేసి రావచ్చు కదా. నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కదా. అంటే అనుకుంటే కొంచెము బాయ్స్ నీకు కొంచెం ట్రెడిషనల్ అంటే ఇష్టం కదా, అందుకే వేసుకోను. ట్రెడిషనల్ బ్లాక్ ఉండదు. ఉంటుంది కానీ నువ్వు కుట్టిస్తే, నేను నువ్వు తీసిస్తే కుట్టించలేదు. నా గర్ల్ ఫ్రెండ్కి నా లైఫ్ నేను కుట్టించుకుంటా కానీ నీకెందుకు కుట్టిస్తాను? అబ్బా కొంచెం మంచిది. అంత లెగిస్తే సీన్ వెళ్తా. ఓకే వెళ్దాం, ఇద్దరు కలిసి వెళ్దాం. ఎక్కడికి వస్తావు? మీ అత్త వాళ్ళ ఇంటికి. మా అత్తగారి ఇంటికి నువ్వు చేంజ్ చేస్తావు. నేనా? బావా నాకు ఆల్రెడీ మా మత నన్ను బాగా అని పిలిచారు. బావా నన్ను ఆల్రెడీ పిలిచేవాళ్ళు ఉన్నారు. అవునా? చిన్ను చిన్ను మా మమ్మీ వాళ్ళు పిలుస్తారు. అలా అయితే ఐఎమ్ ఈక్వల్ టు యువర్ మామ్. ఓకే ఓకే సరే నేను తొందరగా ఇస్తే వెళ్తారు. ఇదంతా కాల్ మాట్లాడుకుందాం. ఓకే నో, మాట్లాడితే ఇక్కడే మాట్లాడాలి. ఓకే సరే మళ్ళీ వచ్చి మాట్లాడతాను. అయ్యేలే. కొంచెం పని ఉంది నాకు. అయ్యేలే. కొంచెం పని ఉంది నాకు. అవ్వలే. అదేం పని? నా కింద బిడ్డ ఇంపార్టెంట్ ఆ పని. నీకంటే ఇంపార్టెంట్. ఏమీ మరదాలా? అమ్మ దాని పని చూస్తా ఉండు. వచ్చి చూద్దాం. దా దా.
అదే ఇక్కడే ఆపే చాలనే